నమస్తే, వెల్కమ్ టు తెలుగు బావుటి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బీజేపీ నాయకులు కనబోయిన రాజు యాదవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్, తెలంగాణలో చూసుకుంటే తెలంగాణలో 1 year సెలబ్రేషన్స్ అయిపోయినాయి. సో సెక్రటరియట్ ఎదురుగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రారంభించారు సీఎం గారు. సో మీరేం చెప్తారండి? ఇప్పుడు ప్రభుత్వాలు మారినా కూడా ఇట్లా విగ్రహాలు మార్చుకుంటూ పోతే మరి ప్రజల బతుకులు మారేదెప్పుడు, వాళ్ళ తలరాతలు మారేదెప్పుడు అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు వాళ్ళ తలరాతల గురించి పోయిన పార్టీ ఆలోచించలే, ఇప్పుడు వచ్చిన పార్టీ ఆలోచిస్తలేదు. వచ్చిన పార్టీ రేవంత్ రెడ్డి ఆలోచన విధానం, ఆయన తలరాత ఎట్లా దప్పుతుంది అనే ఆలోచన ఈయన చేస్తాడు. 1000 సంవత్సరాల బానిసత్వంతో కొట్లాడుకుంటూ వస్తుంది తెలంగాణ ప్రాంతం. 1000 సంవత్సరాల బానిసత్వం చాలామందికి తెలియని సత్యం ఇది. తురుష్కులు 600 సంవత్సరాలు, 200 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు, ఇంకా అనేక మంది కలిపితే 1000 సంవత్సరాల బానిసత్వం కింద ఈ దేశం బతికింది. ఈ దేశం కానీ ఈ ప్రాంత దురదృష్టం ఏంటంటే ఆ బ్రిటిష్ వాళ్ళు వీడికి అత్తే కనీసం ఏబిసిడీలన్నా తెలుసు కావచ్చు. బ్రిటిష్ వాళ్ళని రాకుండా కప్పం కట్టేది ఈ రాజు. ఇక్కడ నిజాం నవాబే వాళ్ళని రాకుండా వాళ్ళకి ఏం కావాలనో ఈయన పైసలు పంపేది. అనేక మంది మాట్లాడని విషయం చెప్తా నీకు, మాట్లాడచ్చుడు చరిత్రలా. ఈ 7 మండలాలు పోయినాయి చూడు, భద్రాచలం దగ్గర 7 మండలాలు ఆంధ్రాలో కలిసినాయి చూడు. అప్పుడు ఆంధ్ర అనేది బ్రిటిష్ వాళ్ళ కిందనే ఉండే, రాయలసీమ బ్రిటిష్ వాళ్ళ కిందనే ఉండే. కానీ ఈ తెలంగాణ ప్రాంతం లేదు. ఇప్పుడు మహారాష్ట్రలో కలిసిన కొన్ని ప్రాంతాలు కానీ, కర్ణాటకలో కలిసిన కొన్ని జిల్లాలు కానీ, ఇది సపరేట్ నైజాం స్టేట్ కింద ఉండే. ఈ నైజాం స్టేటు టోటల్ 1000 సంవత్సరాల బానిసత్వం కిందనే ఉన్నది. కాబట్టి ఈ ప్రాంతం 1000 సంవత్సరాల నుంచి బానిసత్వానికి వ్యతిరేకంగా ఎదిగిన ప్రాంతం ఇది. ఎన్నో కష్ట నష్టాలకు గురైన ప్రాంతం ఇది. యావత్ బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీలు అనుభవించినంత ఎట్టి చాకరీ ఏ కులాలు కానీ, ఏ క్యాస్ట్ కానీ, ఈ ప్రాంతంలో అనుభవించినంత కష్టం యావత్ భారతవాణిలు అనుభవించలే. యావత్ భారతవాణి కూడా కష్టాలు పడ్డది. తురుష్కుల పాలన కానీ, లేకపోతే మన మొఘలాయి కాలంలో కానీ అస్తిత్వ పోరాటం వెనకటి నుంచే జరుగుతుంది. ఇక్కడ మీకు ఒక విషయం తెలియాలి. ముస్లింల దండయాత్ర చేసింది కానీ ఇక్కడికి ముస్లింల స్త్రీలు రాలే. ఇక్కడ మతం మారితేనే అందరం, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ హిందువులే. మతం మార్పిడితోటే క్రిస్టియన్ లైన్లు, మతం మార్పిడితోటే తురుష్కు లైన్లు. నేను దాన్ని తప్పుపడతలేను. కానీ ఈ దేశం యొక్క భౌగోళిక పరిస్థితి, ఈ దేశం యొక్క స్థితిగతుల మీద చెప్తాను. అందులో తెలంగాణ మగ్గి జమీందారుల కింద, జాగీర్దారుల కింద, వెట్టి చాకిరి కింద మగ్గి ఉన్న ప్రాంతం తెలంగాణ ప్రాంతం. దానికి వ్యతిరేకమైన పోరాటం జరిగిన ప్రాంతంలో ఇక్కడికి అన్ని దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత సంవత్సరం తర్వాత వచ్చింది ఇక్కడి స్వాతంత్రం తెలంగాణ. కలిసిన నాటి నుంచి తెలంగాణ వచ్చిన నాటి నుంచి తెలంగాణ సపరేట్ తెలంగాణ 2.5 సంవత్సరాలన్నది. ఆంధ్ర వాళ్ళ కన్నుబడి దీన్ని కలుపుకున్నారు. కలిసిన కాంచెలు కూడా కలిసిన కాంచెలు కూడా విడిపోవాలనే పోరాటం జరుగుతూనే ఉన్నది. ఆ పోరాటానికి ఎవడన్నా నాయకుడు వస్తేనో మండింది, లేకపోతే ఉనుక కుంపటోళ్ళే మసులుకుంటుండది. ఈ కాలం పిల్లలకు తెలియదు ఉనుక కుంపటంటే. ఉనుక కుంపటంటే ఆనాడు అగ్గి అంటే నిప్పు, అగ్గిపెట్టెతోని కానీ, ఈ లైట్ షిగార్ లైట్తో కానీ వెలిగించుకునే వసతి లేకుండే. ఉనుక కుంపటిలో
పిడక అంటే పిడకలు చేసుకునేది అప్పుడు. ఈ పిడకను పెట్టుకొని ఉనుక కప్పుకొని ఆ నిప్పును కాపాడుకునేది. ఉనుక కుంపటోలిగే ఈ ప్రాంతం ఎప్పుడు మసులుకుంటూనే ఉన్నది. చెన్నారెడ్డి కాలంలో కూడా ఊదితే మండింది. నిజాముకు రజాకారులకు వ్యతిరేకంగా పోరాటం జరిగింది. హింసకు వ్యతిరేకమైన పోరాటం ఎప్పుడు జరుగుతూనే ఉన్నది. ఆనాడు కమ్యూనిస్టులు కూడా ఈ ప్రాంతాన్ని సపరేట్ రాజ్యంగా మలుచుకుందామని అనుకున్నారు. కమ్యూనిస్టులు కూడా సోవియట్ రష్యాకు పోయి అడిగిన్లు. సోవియట్ రష్యాలో ఆనాడు స్టాలిన్ ఉండే. స్టాలిన్ అడిగిండు, మీకు సముద్ర తీరం ఉన్నదా తెలంగాణకని. లేదని చెప్పారు. స్టాలిన్ ఎందుకు అడిగినాయంటే ఆనాడు ఉన్న సైనిక పరిస్థితులు కానీ నైసర్గిక స్వరూపం చూసే పరిస్థితి కానీ స్టాలిన్ కాలంలో లేకుండే. అందుకనే సముద్రం ఉన్నదా మీ తెలంగాణ పక్క పోయింటి అని అడిగిండు. లేదంటే గుట్టలు ఉన్నాయా చుట్టూ? లేవు. లేకపోతే మీ తుపాకులు సిలిండర్ చేసి సప్పుడు చేయక మీ కమ్యూనిస్ట్ పార్టీ పెట్టుకొని బతుకుర్రి అని అన్నాడు. కమ్యూనిస్టులు సపరేట్ రాజ్యం కోసం పోరాడిండు. సాయుధ పోరాటమే. కానీ ఈ రాజ్యం మనకే ఉంటుందని వాళ్ళు అనుకున్నారు. ఈ ప్రాంతం మనకే ఉంటుందని, మనకు ఉండాలి, తెలంగాణ మనకు ఉండాలి అనేటువంటి కాంక్షతోటి ఆంధ్రోళ్ళు దీన్ని వాళ్ళకున్న ఇన్ఫ్లుయెన్స్ని బట్టి దీన్ని కలుపుకున్నారు. కలుపుకున్న కాంచెలు కూడా ఈ పోరాటం జరుగుతుంది. చెన్నారెడ్డి నేను పోరాటం చేసిండంటాడు. ఆయన అస్తిత్వం కోసం ఆయన పోరాటం చేసిండు. ఆయన కేంద్రంలో పోయి మంత్రి అయిండు, మళ్ళీ దాని తర్వాత గవర్నర్ అయిండు, మళ్ళీ ఒకసారి మంత్రి అయిండు, ముఖ్యమంత్రి అయిండు. ఈ తెలంగాణ యొక్క అమాయకత్వాన్ని, తెలంగాణలో ఉన్నటువంటి బాధ, తెలంగాణలో ఉన్నటువంటి మరలబడే మనస్తత్వాన్ని అనేక మంది సొమ్ము చేసుకున్నారు. అందులో కేసీఆర్ నాయకత్వంలో కూడా మేమందరం పోరాడింది కూడా నమ్మి పోరాడినాం. కేసీఆర్ కుటుంబం కోసం పోరాడలే. మేము నమ్మి పోరాడితే కేసీఆర్ నాయకత్వం వహించి ఉజ్వలమైన తెలికల్లోడు, యావత్ భారతావనిలే తెలికల్లోడు. ఇయ్యాల కూడా ఆయన కంటే ఉన్నోడు లేడు. అంటే తెలికల్లోలలో ఆయన ఓ లెక్కకొచ్చే తెలికల్లోడు. ప్రపంచ మేధావుల సరసన చేరుతాడు. కానీ ఆయన కుటుంబాన్ని తీసుకొచ్చి ఆయన మూలబడ్డాడు. ఇలాగా ఎక్కడ ఫామ్ హౌస్ అంటారు దాన్ని, ఫామ్ హౌస్ అంటారు కదా, అవును, ఫామ్ హౌస్లో మూలకు కూర్చున్నాడు. ఇవాళ గతి తప్పిన ఋషి అయింది. ఇవాళ నేను తెచ్చిన తెలంగాణ అంటే దేన్ని తెచ్చినావు? బడుగు బలహీన వర్గాలు నాకు ఇవ్వన్నాడా? నేను మెయ్యా బీబీ తప్ప నా కుటుంబం ఎక్కడదే. నా కొడుకు అమెరికాలో, నా బిడ్డ అమెరికాలోది. గిట్లా చెప్పి నంగరాజు ముచ్చట్లు చెప్తే ఈ తెలంగాణ ప్రజలు నమ్మిళ్ళు. ఇవాళ నాయకత్వం మీద విశ్వాసం ఉంచిండ్రు, పోరాడిన్లు. ఆనాడు పోరాడి తెచ్చిండ్రండి, పోరాడిన్లు. ఆనాడు మాకు కేసీఆర్ ఉండే కదా, మా కేసీఆర్ మా నాయకుడు. ఆనాడు నేను ఆయన ఇద్దరం కలిసి జైలుకు పోయినాం. ఆయనతో పాటు 5గురం కలిసిపోయినాం. 4గురం మేము, ఆయన ఒక్కడు 5గురం. ఆయన ముఖ్యమంత్రి అయిండు. నాయన్ నరసన్న హోమ్ మినిస్టర్ అయిండు. దాని తర్వాత విజయరామరావు అంతకంటే ముందుగానే సివిల్ సప్లై మంత్రి అయిండు. కెప్టెన్ లక్ష్మీకాంతరావు రాజ్యసభ మెంబర్ అయిండు. ఒక్క రాజయ్య యాదవ్ గాడు తప్ప. మరి ఆయనకెందుకు కసి పెంచుకున్నాడు? మరి నేనేం దొంగతనం చేసినో, ఏం ఎత్తుకపోయినాం? శ్రీకాంతాచారి చచ్చిపోయినప్పుడు మేము ఇద్దరం ములాఖాతు పెడితే వచ్చినాం. ఒక అడ్వకేట్ ములాఖాతు పెడితే మేము ఇద్దరం వచ్చినాం. పోలీసు వాళ్ళ సందులు ఉంటుంది కదా, అది పోలీసు వాళ్ళ సందులో మాట్లాడుకోవాలి. ఏం జరుగుతుంది బయట అని కేసీఆర్ గారు అడిగిండు. అడిగితే అంతా మంచిగానే ఉన్నది. పాపం శ్రీకాంతాచారి ఇట్లా గాల పెట్టుకున్నాడు, పెట్రోల్ పోసుకొని అంటు పెట్టుకున్నాడు. చాలా భాగం కాలిపోయాడు, చాలా భాగం కాలిపోయాడు. బతికే అవకాశం తక్కువ ఉన్నదని అంటాను అని అంటే కేసీఆర్ బోను ఎక్కెక్కిపడి ఏడ్చాడు. అరే గంటడు ఈయన ఎడతాడని నేను పరిశాన్ని అయ్యి ఆయన బకపారం ఆయన పొదుపు పట్టుకొని నాకు ఈ సింగులతో గిట్లా ఈ సింగులతో ఆయన కళ్ళనీళ్ళు తుడిచిన. మొన్న చెప్తాడు శ్రీకాంతాచారి చచ్చిపోతే నాకు దుఃఖం ఆగలే, నేను బాగా ఏడ్చిన అని చెప్తాడు. అదే రాజయ్య యాదవ్ అనే తోడు నా కళ్ళ నీళ్ళు దూడ్చిందని చెప్తే ఏమైంది? నాకు రోగమా? నిజం ఎందుకు ఒప్పుకుంటలేడు? నీ కొడుకు దూడ్చిండా? నీ బిడ్డ దూడ్చిందా? అదే హరీష్ మాతో పాటు ఉండే కష్టపడ్డాడు తెలంగాణ పోరాటంలో.
వర్కింగ్ ప్రెసిడెంట్ ఆయన చేయకపోయినావు, నా రక్త సంబంధం అంటే నీ అక్క కొడుకే కదా, ఎందుకు చేయలే? మేము మియా బీబీ మాకెందుకే అని అన్నాడు. మరి ఎందుకు వర్కింగ్ ప్రెసిడెంట్ కొడుకుని చేసుకున్నావు? దళితున్నే ముఖ్యమంత్రి చేస్తున్నావు, నువ్వెందుకు ముఖ్యమంత్రి అయినావు? ఈ బడుగు బలహీన వర్గాలను ఎందుకు గోసవచ్చుకున్నావు? అన్నీ ఒకరి పురుషార్థుడు అద్దనుకుంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యిండు. రేవంత్ రెడ్డికి ఏం బలం ఉండనే? రేవంత్ రెడ్డి పార్టీ ఆనాడు తెలంగాణ పోరాటం జరిగినప్పుడు రేవంత్ రెడ్డి సమైక్య పార్టీ అయినటువంటి తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు. ఇవాళ ఆయన ఉపన్యాసం చెప్తా అంటే ఎడ్డోళ్ళు బతికింటానని అనుకుంటాడు. ఎడ్డోళ్ళు కాదు తెలంగాణ ప్రాంతం, చెప్పేటోడు ఎడ్డోడు, ఈయనతోడు కాదు. చెప్పేటోడే ఎడ్డోడు, ఈయనతోడు కాదు. ఇక్కడ ఇప్పుడు ఆనాడు ఏ నాయకుడు మాట్లాడినండి? మరి కేసీఆర్ కూడా లేకుండే పార్లమెంట్లో, ఆనాడు కేసీఆర్ కూడా లేకుండే. సుష్మా స్వరాజ్ గద్దిచ్చి సోనియా గాంధీ గారు, ఆమె అప్పుడు నాయకురాలు, ఏఐసిసి నాయకురాలు, లేకపోతే దానికి కూడా పార్లమెంటరీ పార్టీ నాయకురాలు. కానీ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి. బిల్లు పెడతావా, నేను పార్లమెంటు ముందట ధర్నా చేస్తా, శిరోముండనం చేసుకొని చేస్తా అన్నది గద్దిచ్చి పెట్టింది సుష్మా స్వరాజ్. సరే, దురదృష్టవశాత్తు దాన్ని బీజేపీ పార్టీ నాయకత్వాన్ని కూడా సొమ్ము చేసుకోలేకపోతుంది. నేను బీజేపీలో ఉన్నానని కాదు, బీజేపీ పార్టీ కూడా సొమ్ము చేసుకోలేకపోతుంది. ఆనాడు సొమ్ము చేసుకోకపోవడానికి కారణం ఉన్నది. ఆనాడు ఎదిగిన నాయకత్వము, ఆనాడు ఢిల్లీలో చక్రం తిప్పగలిగిన నాయకత్వం తెలంగాణకు అనుకూలంగా లేకుండే. తెలంగాణ నాయకత్వం కాదు, తెలంగాణ నాయకులు అనుకున్నా కూడా వీళ్ళ గొంతు సన్నగా ఉండే, ఆయన గొంతు పెద్దగా ఉండే. వీళ్ళ గొంతు సన్నగా ఉండే. 7 మండలాలు ఆ నాయకుడు చేయబట్టి, ఆ పురుషార్థం చేయబట్టి 7 మండలాలు పోయినాయి. ఆయనకు ఆనాడు కేంద్రంలో ఇన్ఫ్లుయెన్స్ ఉండే. ప్రతిపక్ష నాయకురాలు సుష్మా స్వరాజ్ తెలంగాణ కోసం ఎంతైతే పోరాడిందో, అదే బీజేపీలో ఉన్న ఆంధ్ర నాయకులు 7 మండలాల కోసం పోరాడిండ్రు. ఆనాడు ఇన్ఫ్లుయెన్స్ ఉన్న నాయకుడు. అది అందుకే సొమ్ములు చేసుకోలేకపోతుంది బీజేపీ అనేది నా అనుమానం. మరి నీకెందుకయ్యా, నీకేమన్నా రోగమా అంటే? నాకు రోగమే. ఎందుకు రోగం? నేను నూనూకు మీసము రింగుల ఎంటికలను ఉన్న కాంచెల్లి బీజేపీ పార్టీలో పనిచేసిన. చిన్న రాష్ట్రాల కోసం అనేటువంటి ఒక్క ఓటు ఎత్తే 2 రాష్ట్రాలు ఇచ్చినామని కాకినాడ తీర్మానం చేసింది బీజేపీ. 3 రాష్ట్రాలు ఇచ్చినాడు, ఈ తెలంగాణ రాష్ట్రం ఇయ్యలేకపోయింది బీజేపీ. దానికి ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ నాయకుడు అడ్డం పడ్డాడు కాబట్టి ఇయ్యలేకపోయింది. కానీ అదే సుష్మా స్వరాజ్ తెలంగాణ కోసం పోరాడింది. 2 చిన్న రాష్ట్రాలకు అనుకూలంగా చెయ్యలేదు కదా, 3 రాష్ట్రాలు వచ్చిన రోజు ఇయ్యలేదు కదా, ఈ నాయకుడు అడ్డం పడితే మాట్లాడలేదు కదా అని నా దురదృష్టం కొద్దీ 20 సంవత్సరాలు తెలంగాణ మూమెంట్లో పనిచేసిన, 20 సంవత్సరాలు కేసీఆర్ ఎంబడి ఉన్నా. ఎంత బాధతో అని చెప్తాను ఎరికేనా? నా కళ్ళకు నీళ్ళు వస్తానే మీతో చెప్తా అంటే. నా ఒక్కని కళ్ళ నీళ్ళు కాదు, అనేక మంది వేల మంది లక్షల మంది కష్టపడ్డారు ఈ ప్రాంత విముక్తి కోసం.